యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శాంతినగర్లో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. ఎస్ఐ అజయ్ భార్గవ్ ఆధ్వర్యంలో యువతకు మత్తు పదార్థాలు, గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, వినియోగించినా సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాకా చిరంజీవి, యాంటీ డ్రగ్స్ కమిటీ సభ్యులు, యువత పాల్గొన్నారు. వెయ్యింతలు చదువును జీవితాల నాశనం అయిపోయారు. నేను ఒక్కనే ఎస్ఐ. నాకంటే వెయ్యింతలు తెలివైన వాళ్ళు కూడా ఇట్లా గ్యాంగ్ కల్చర్లో పడి ఇట్లా కొట్లాటలు, ఇట్లా ఈ తాగుడు, అమ్మాయిలు ఇలాంటి, అంటే అమ్మాయిలు అంటే ఇట్లా సెన్స్ వేరే విషయం కాదు, ఈ లవ్ రిలేషన్స్, వాటి వల్ల ఏమైందంటే వాళ్ళ వాల్యుబుల్ టైంని, వాల్యుబుల్ ఎనర్జీని వేస్ట్ చేసుకొని చాలా లైఫ్ లాస్ అయిపోయారు. ఎనర్జెటిక్ ఫెలోస్ ఉన్నారు, అంటే చాలా యూత్ అనేవాళ్ళు ప్రతి దాంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంటారు. ఏదైనా ఒక చిన్న పని చెప్పినా కానీ వాళ్ళ ఓన్ చేసుకొని పని చేస్తుంటారు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏ కాల్ ఇచ్చినా కానీ మీరు ముందుండి, మీరు ఏ స్టెప్ తీసుకున్నా కానీ మీరు చాలా దగ్గరుండి చేస్తుంటారు. నేను మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకునేది ఏంటంటే, మీ వాల్యుబుల్ కెరియర్ని, వాల్యుబుల్ లైఫ్ని మంచిగా బిల్డప్ చేసుకోండి. నాకంటే చాలా తెలివైన వాళ్ళు 100 టైమ్స్ నాకంటే ఎక్కువ చదువున వాళ్ళు కూడా ఈ కొట్లాటలు, మామూలుగా కేసులలో పడిపోయి వాళ్ళ కెరీర్ స్మాష్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ పేరెంట్స్కి కూడా దేనికి పనికి రాకుండా వెళ్ళిపోయారు. మీరు అలాంటి వాటికి దూరంగా ఉండి, మీరు గంజాయి డ్రగ్స్ని నిర్మూలించడంలో మీరు ఇప్పుడు ఎంతైతే యాక్టివ్గా పనిచేస్తారో రేపు ఫ్యూచర్లో కూడా అంతే యాక్టివ్గా పనిచేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిరనుకోండి, మీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చేసేది చేస్తాం. మీరు మాకు జస్ట్ ఎక్కడ ఉన్నారు ఏంటనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ గంజాయి నిర్మూలనలో మా అల్టిమేట్ ఎఫర్ట్స్ పెట్టేసి పూర్తిగా తెలంగాణ గంజాయి రహిత రాష్ట్రం, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడం కోసం మేము మా ఎఫర్ట్స్ పెట్టడమే కాకుండా, మేము వచ్చే 30 ఏళ్ళు కెరియర్ ఉంటుంది చూసిరా, అలాంటి డ్రగ్స్ అనే వాటికి దూరంగా ఉండి మంచి ఫ్యామిలీస్ని బిల్డప్ చేసుకొని మంచి ఉన్నతమైన కుటుంబాలు అవ్వడం కోసం మీరు కష్టపడండి, మేము కూడా కష్టపడి మేము తోడుంటాం. మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి, ఏదైనా జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము అదే కోరుకుంటున్నాం. అంతా మించి వేరేదేం లేదు. అందరికీ చాలా పెద్ద ధన్యవాదాలు. ఈ టైంలో ఒక్క కాల్ చేయగానే మీరందరూ ఇంతమంది అసెంబ్లీ ఇక్కడికి రావడం నాకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కన్సల్ట్ సెక్షన్ పెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ ఆఫీసర్ కొద్దిగా మార్చడం కోసం వైట్నర్ ఇలాంటివి అవుతుంది. దానివల్ల చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. కానీ ఒక 5 కూర్చొని తాగుతాం, ఇట్లా చేస్తాం, మా బ్యాచ్లో ఒకరిని వాడు కొడితే అవుతుంది, మేమందరం పోయి వాళ్ళని కొడతాం, ఇట్లా చేస్తాం అనుకుంటే జీవితాలు నాశనం అవుతుంది. చాలామంది మా ఫ్రెండ్స్